హలో పల్లెల్లో వెలుగు నింపగా ఇందిరమ్మ రాజ్యమే వచ్చగా పల్లెల్లో వెలుగు నింపగా ఇందిరమ్మ రాజ్యమే వచ్చగా ఇంటింట సౌభాగ్యమన్న నినాదం ఇందిరమ్మ ఇంటింట సౌభాగ్యమన్న నినాదం ఇందిరమ్మ చేసేగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ మరి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా వేదిక వద్ద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఏర్పరిచినటువంటి ఈ కార్యక్రమంలో విచ్చేస్తున్నటువంటి అతిరథ మహారథులకు రాజకీయ నాయకులకు అందరికీ ప్రజలందరికీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని రేపటి మరి పత్రికలలో పతాక శీర్షికలో ఏర్పాటు చేసినటువంటి అందరూ కూర్చోవాల్సిందిగా వేదిక ముందు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా చక్కగా మరి కూర్చున్నట్టయితే ఈ కార్యక్రమం నిరాఘాటంగా చక్కగా సస్యశ్యామలంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ముందున్న వాళ్ళందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ముందున్న వాళ్ళందరూ కూడా మరి వేదిక ముందు కూర్చున్నట్టయితే కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా మరి సమన్వయంతో పాల్పంచుకొని స్టేజ్ మీద ముందున్న వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వేదిక ముందు చైర్స్ లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా జీవితానికి మరి ప్రజా జీవితంలో భాగం కావాలని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజధాని హైదరాబాద్ కు స్వాగత తోరణంగా ఉన్నటువంటి ఒక ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు అందరినీ స్వాగత వచనాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతూ ఈ ప్రాంతపు రాజకీయ అనుభవం కలిగినటువంటి మేలిమి వజ్రపు కడ్డి మన మల్లారెడ్డి రంగారెడ్డి గారి స్వాగత వచనాలతో కార్యక్రమం ప్రారంభించాలని కోరుతూ దయచేసి అందరూ కూర్చొని అందరూ మీ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. కూర్చొని కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతూ చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనందరము సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని దశ దిశలా మరి వ్యాపింపజేసే దిశగా మనమందరము ఉందామని అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమం మనందరినీ స్టాఫ్ అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడున్న స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా వేదిక వద్దకు వచ్చి కూర్చోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రజా కార్యక్రమం ఇది ప్రజా సంబంధమైన కార్యక్రమం. ప్రజల యొక్క ప్రమాణ స్థాయిని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి నిత్య నూతనమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ఉపసారథి మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అద్భుతమైనటువంటి కార్యక్రమం తీర్చిదిద్దుకొని ప్రజా జీవితంలోకి రాబోతుంది. దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక సారథి కళా బృందం ద్వారా ప్రజాపాలన పేరిట అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి అందరికీ అభివృద్ధి ఫలాలను అందించి వాళ్లకు అర్థమయ్యే రీతిలో మా యాదన్న గలం ద్వారా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల పాటలు ఇప్పుడు మీకోసం. పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు సంక్షేమ పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార
పథకాలు వచ్చే పథకాలు వచ్చే పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార చక్కని పథకాలు సర్కారు తెచ్చే ఓయమ్మలార సర్కారు తెచ్చే ఓయమ్మలార చక్కని పథకాలు సర్కారు తెచ్చే మాయమ్మలార సర్కారు తెచ్చే మాయమ్మలార చక్కని పథకాలు సర్కారు తెచ్చే ఓయమ్మలార సర్కారు తెచ్చే ఓయమ్మలార చక్కని పథకాలు సర్కారు తెచ్చే ఓయమ్మలార సర్కారు తెచ్చే ఓయమ్మలార మహిళలందరికీ మహాలక్ష్మి పథకము ఓయమ్మలార మహాలక్ష్మి పథకము ఓయమ్మలార మహిళలందరికీ మహాలక్ష్మి పథకము ఓయమ్మలార మహాలక్ష్మి పథకము ఓయమ్మలార పథకాలు సంక్షేమ పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే పథకాలు వచ్చే పథకాలు వచ్చే ఓయమ్మలార సంక్షేమ పథకాలు మాయన్నలార తెలంగాణ సర్కారు తెచ్చింది పథకాలు తెలంగాణ సర్కారు తెచ్చింది పథకాలు తెలంగాణ సర్కారు తెచ్చింది పథకాలు తెలంగాణ సర్కారు తెచ్చింది పథకాలు కాంగ్రెస్ సర్కారు కలిగింది పథకాలు కాంగ్రెస్ సర్కారు ఆరు పథకాలతో అమలు చేస్తుంది ఓయమ్మలార అమలు చేస్తుంది ఓయమ్మలార ఆరు పథకాలను అమలు చేస్తుంది ఓయమ్మలార అమలు చేస్తుంది ఓయమ్మలార అందరి బతుకుల్లో వెలుగు నింపింది ఓయమ్మలార వెలుగు నింపింది ఓయమ్మలార అందరి బతుకుల్లో వెలుగు నింపింది ఓయమ్మలార వెలుగు నింపింది ఓయమ్మలార పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే రైతు భరోసాతో ముందుకు వచ్చే మాయక్కలార ముందుకు వచ్చే మాయక్కలార రైతు భరోసాతో ముందుకు వచ్చే ఓయమ్మలార ముందుకు వచ్చే ఓయమ్మలార ఇందిరమ్మ ఇల్లు మన కొరకు తెచ్చే ఓయక్కలార మన కొరకు తెచ్చే ఓయక్కలార ఇందిరమ్మ ఇల్లు మన కొరకు తెచ్చే ఓయమ్మలార మన కొరకు వచ్చే ఓయమ్మలార గృహజ్యోతి పథకంతో వెలుగుల్ని పంచే మాయక్కలార వెలుగులను పంచే మాయక్కలార వెలుగులు వచ్చే ఓయమ్మలార వెలుగులు వచ్చే ఓయమ్మలార చేయూత పథకంతో అండగా నిలిచే మాయక్కలార అండగా నిలిచే మాయక్కలార అండగా నిలిచే మాయమ్మలార అండగా నిలిచే ఓయమ్మలార చేయూత పథకంతో అండగా నిలిచే ఓయక్కలార అండగా నిలిచే మాయక్కలార చేయూత పథకము అండగా నిలిచే ఓయమ్మలార అండగా నిలిచే ఓయమ్మలార పథకాలు వచ్చే పథకాలు వచ్చే పథకాలు వచ్చే మాయక్కలార పథకాలు వచ్చే మాయక్కలార పథకాలు వచ్చే పథకాలు వచ్చే ఓయమ్మలార పథకాలు వచ్చే ఓయమ్మలార అభయహస్తమిచ్చి ఆదుకుంటుంది మాయక్కలార ఆదుకుంటుంది మాయక్కలార అభయాసానికి ఆదుకుంటుంది ఓయక్కలార ఆదుకుంటుంది మాయక్కలార అభయహస్తం ద్వారా ఆదుకుంటుంది మాయక్కలార ఆదుకుంటుంది మాయక్కలార అభయసంతో ఆదుకుంటుంది ఓయక్కలార ఆదుకుంటుంది మాయమ్మలార ఇలా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మన కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ ప్రజాపాలన ద్వారా ఈ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులందరికీ దయచేసి మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఆ కుర్చీల్లో కూర్చొని అట్లా సైడ్లకు నిలబడకుండా ఈ కార్యక్రమానికి మీ వంతు సంపూర్ణ సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పక్క నిలబడ్డ వాళ్ళందరూ కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గ్రామ పంచాయతీ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతూ భూలోకంలోనే కాదు ముల్లోకాలలోనూ ఎక్కడా లేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజా జీవితంలోకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర సారథి గౌరవనీయుల ముఖ్యమంత్రుల వారి సందేశాన్ని మనందరికీ వినిపించాల్సిందిగా గౌరవ ఎంపీడీఓ గారిని ఆహ్వానిస్తూ అబ్దుల్లాపూర్ మండలంలో అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీకి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు ప్రజలకి ప్రెస్కి అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి అందరు చైర్స్లో అందరూ పోవాలని మనవి చేస్తున్నాను. అందరు ఇటువైపు ఉన్న వాళ్ళందరూ దయచేసి ఒక 5 నిమిషాలు సార్ మాట్లాడతాడు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా సాములు అందరితోటి మళ్ళీ అన్న కలుస్తాడు, ఖచ్చితంగా నేను కల్పిస్తాము. ప్లీజ్ రిక్వెస్ట్
చీరలలో కూర్చోండి కొద్ది. గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం అండి. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకుని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. డైనమిక్ సీఎం ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని ఇప్పుడే విన్నాం. వారి తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగానే చక్కటి కార్యక్రమాలు రూపుదిద్దుకొని ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని భారతదేశంలోనే శిఖరాగ్ర భాగంలో ఉంచే విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలందరూ కూడా నీరాజనం పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరికీ చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని స్వాగతిస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారికి, స్థానిక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సందీప్ సుల్తానియా గారికి, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ హనుమంతరావు గారికి, సిపి రాచకొండ సుధీర్ బాబు గారికి, మరియు మన జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి ఓజా గారికి, మరియు అందరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మరియు కింద ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా దీనికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం. మనము ఈ ప్రజాపాలనలో భాగంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దరఖాస్తులు తీసుకోవడానికి మనం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దరఖాస్తులను అందరు ప్రజల నుంచి కూడా తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ లేదా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా మనము హౌస్ హోల్డ్స్ బట్టి, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బట్టి మనము కౌంటర్స్ వేసి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ నియమించుకొని మనము ఈ క్లెయిమ్స్ తీసుకుంటున్నాము. అందరి దరఖాస్తుదారులకు కూడా నిన్ననే ఎంటీ ఫామ్స్ ఇవ్వటం జరిగింది. అందరి నుంచి కూడా ప్రశాంతంగా దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నా విజ్ఞప్తి అందరికీ కూడా, మీకు ఆ దరఖాస్తు నింపటానికి కూడా మనకి గ్రామ పంచాయతీ తరఫున మరియు మున్సిపాలిటీ తరఫున మరియు ప్రభుత్వం తరఫున కూడా మనము హెల్పర్స్ని పెట్టడం జరిగింది, హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ ద్వారా క్లారిఫై చేసుకొని అందరినీ కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం యొక్క ఆలోచన మన తెలంగాణలో అక్షయ పాత్రను తీసుకొచ్చి ప్రజా జీవితాన్ని మెరుగుపరచాలనే సంకల్పం. దీన్నే మన కలెక్టర్ గారు ఇప్పుడు తెలియజేశారు. ఇప్పుడు కమిషనర్ ఫర్ పంచాయతీరాజ్ గౌరవనీయులు మాన్యులు హనుమంతరావు గారిని వారి అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా స్వాగతిస్తున్నాం.
అందరికీ నమస్కారం. ప్రజాపాలన అతి గొప్ప ఆలోచనతోటి ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరువుగా ప్రభుత్వాన్ని చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన సదస్సు ఈరోజు మన గుడిమల్కాపూర్ గ్రామంలో ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి గట్టి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సందీప్ కుమార్ సుల్తానియా గారు మరియు గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటి రోజున మీరు ఈ కార్యక్రమానికి మీ దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చినటువంటి గుడిమల్కాపూర్ ప్రజలందరికీ కూడా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనకి 6 గ్యారంటీల అమల్లో భాగంగా మనకి ఉన్నటువంటి కార్యక్రమాల్లో మహాలక్ష్మి పథకం కింద మీకు సంబంధించినటువంటి మహిళలకు ఏదైతే 2,500 రూపాయలు మీకు లబ్ధి చేకూరాలనుకున్నారో దానికి దరఖాస్తు ఇవ్వచ్చు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు కావాలనుకున్న వారు కూడా దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మనకి రైతు భరోసా కింద రైతు గాని కౌలు రైతు గాని ఇద్దరు ఒకటే అనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తారు కాబట్టి వ్యవసాయం పెట్టుబడుల కోసం వారికి కూడా ఆర్థిక సాయం కోసం వారు ఇవ్వచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి నిరుపేద కూలీలు వారు కూడా 12,000 రూపాయల నిమిత్తం వారు కూడా ఈరోజు దరఖాస్తు ఇవ్వచ్చు. అదేవిధంగా గృహజ్యోతి 200 యూనిట్ల లోపులో ఎవరైతే విద్యుత్తుని వినియోగం చేస్తున్నారో వారు కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. ఇందిరమ్మ ఇండ్ల కింద మీకు ఏదైతే ఇంటి ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలకి కేటగిరీలో అది దరఖాస్తు ఇవ్వచ్చు. అమరవీరులు అయితే తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి అమరవీరులు అయితే వారు కూడా వారి యొక్క వివరాలు తెలుపుతూ వారు ఇవ్వచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే వారు కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. అదేవిధంగా చేయూత పథకం కొత్తగా పెన్షన్ కావాలనుకున్న వాళ్ళు కూడా దీంట్లో దరఖాస్తు చేయొచ్చు. ఈ విధమైనటువంటి పథకాలకు మీరందరూ కూడా అర్హులైనటువంటి వాళ్ళు కౌంటర్లు పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా దరఖాస్తులు ఇచ్చినట్లయితే భవిష్యత్ ప్రణాళికలో ఆఫ్టర్ విచారణ అనంతరం మీ అందరికీ కూడా తగినటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలితాలు ఈ యొక్క పథకాలు అందేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి ఆల్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే అక్కడ మీడియా మిత్రులు వచ్చి వారికి కేటాయించిన స్థానంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని పతాక స్థాయిలో ప్రచురించేటువంటి మీడియా మిత్ర పవిత్రులకు ముందుకు రావాల్సిందిగా కోరుతూ మరి ఈ ప్రజాపాలన కార్యక్రమం యొక్క షెడ్యూల్ని చాలా క్లుప్తంగా ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అని క్లుప్తంగా తెలియజేసినటువంటి మాన్యులు హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ సర్పంచ్ నవ యువ కిషోరం చెరుకు కిరణ్ కుమార్ గౌడ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాడు మన గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారికి, మన శాసనసభ్యులు ప్రియతమ నేత మల్రెడ్డి రంగారెడ్డి గారికి, మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే పంచాయతీరాజ్ కమిషనర్ అట్లాగే చీఫ్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారికి, అందరూ పెద్దలందరికీ, గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి మన గ్రామం అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది. ఈ రోజు నుంచి మొదలుకొని 6వ తారీఖు వరకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా అందరి దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఉదయము సాయంత్రము 2 పూటల కౌంటర్లు ఉంటాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అప్లికేషన్లు దొరకకపోయినా కానీ గ్రామ పంచాయతీ దగ్గర అప్లికేషన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ప్రజలందరి కోసం మనం ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా
తమకు సంబంధించిన దరఖాస్తులు ఏవైనా నింపడానికి కూడా ఇక్కడ మేము వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గాబరా పడాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు అందరి దగ్గర కూడా మనకు ఏమేం కావాలో ఇప్పుడు ప్రజలందరి మనసు తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు మంచి జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లా ముందుకెళ్లాలని, మన గ్రామానికి వచ్చినారు కాబట్టి నడిచే దేవుడు మన ఊరికి వచ్చిందని అనుకుంటున్నా సార్ నేను. ఎందుకంటే చాలా అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి మాకు ప్రత్యేకమైన నిధులు కూడా మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అట్లాగే మాకు ఒక మార్కెట్ యార్డు లేదు సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులకు చెప్తున్నాము, ఇక్కడ ఒక మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి. ప్రజలందరూ కూడా రోడ్ల మీద నిలబడుతున్నారు. ఆదివారం వస్తే ఆ సమస్య తీరాలంటే తమరు మాకు ఒక మార్కెట్ యార్డు ఒక 2 ఎకరాలు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అట్లాగే మా ప్రజలందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని, సొంత ఇంటి కళ వెయిట్ చేస్తున్నారు సార్. ఆ కళ కూడా నిజం చేయాలని తమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 6 గ్యారంటీల స్కీము ప్రతి ఒక్కరు లబ్ధిదారులకు ప్రతి ఇంటికి వచ్చేంత వరకు అహర్నిశలు కృషి చేస్తామని, ఎవరున్నా సరే ప్రజలందరి మనసలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధిగా మీ అందరి అవసరాలు తీర్చే సర్పంచ్గా మీ అందరికీ ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ప్రతి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అట్లాగే ఉన్న సమస్యలు ఇంకా ఒక 10 ఎకరాలు కేటాయిస్తే మాకు వైకుంఠధామం ఉంది సార్, ఇంకొక 10 ఎకరాలు కేటాయిస్తే వైకుంఠధామం కూడా కొంచెం పెద్దగా అవుతుంది సార్. అది కూడా ఒకటి ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి సార్, మా దగ్గర హాస్పిటల్ ఉంది, అది 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని సార్. అంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చింది సార్, ఈ ఊరికి దేవుడు వచ్చినట్టే. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. ఈనాడు మళ్ళీ మీరు వచ్చినారు, మీ ద్వయంలో మాకు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక 10 ఎకరాలు అది కేటాయించాలి సార్. ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి చేస్తే మనం చిరస్థాయిగా ఉండిపోతాం సార్. ఎందుకంటే రోడ్డు పైన ఉంది, ఏమైనా యాక్సిడెంట్లు అయితే మనకు ట్రామా కేర్ సెంటర్ కూడా ఇక్కడ లేదు సార్. దయచేసి 100 పడకల ఆసుపత్రి 24 గంటలు ఉంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. 9.5 సంవత్సరాల దొరల పరిపాలన నుంచి విముక్తి పొంది ప్రజా పరిపాలన వేదిక ఏర్పాటు చేసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లు పేదవాడికి తలుపు తట్టే విధంగా 6 గ్యారంటీ స్కీమ్లు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో 6 గ్యారంటీ స్కీమ్లు 48 గంటల్లోనే 10 లక్షల ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసి మిగతా 5 గ్యారంటీ స్కీమ్స్ ఈరోజు రాష్ట్రంలోనే అబ్దుల్లాపూర్ మండలంలోని హెడ్ క్వార్టర్స్ లో మన మండలంలో ఏర్పాటు చేసుకుంటున్న శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మనందరి అభివృద్ధి ప్రదాత, ఈ ప్రాంతాన్ని 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి మనందరి ప్రియతమ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు, పత్రికా సోదరులు, ముఖ్యంగా లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో
ఈరోజు పేదవాడికి ప్రతి ఒక్కటి రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కడికి అందజేయడానికే ఈ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందనే ఈ సందర్భంగా తెలియజేస్తూ సమయం భావం వల్ల మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవాడి కన్నీళ్లు తుడిచింది. ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలో ఇందిరమ్మ పాలన మరి పునఃప్రారంభమైంది. మరందరూ కూడా కలలు నెరవేర్తామని పేదవాడి కన్నీళ్లు మరి తుడిసే ప్రభుత్వం వచ్చిందని సందర్భం తెలియజేసుకుంటూ మీ అందరికీ లబ్ధిదారులు ఈ రోజు నుంచి మొదలుకొని 6వ తారీఖు వరకు ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు. మనము నిదానంగా కూడా మన ఊర్లో ప్రతి ఊర్లో 1-2 రోజులు ఉన్నది ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాం అయిపోయినాక కూడా మరి మీకు సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు. దయచేసి అధికారులు కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళను మీరు కొంచెం విసుగు చెందకుండా వాళ్ళను క్లుప్తంగా పరిశీలించి ఈ ఫామ్స్ ఫిల్అప్ చేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీరు దయచేసి వాళ్ళ ఫామ్స్ కూడా ఫిల్అప్ చేయించుకొని మీరు వారికి సహకరించాలని సందర్భం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మండల్ పరిషత్ అధ్యక్షులు బుర్రా రేఖా మహేందర్ గౌడ్ గారిని స్వాగతిస్తున్నారు. ఈరోజు గడీల 9 సంవత్సరాల తర్వాత గడీల పాలన నుంచి విముక్తి కలిగి ప్రజాపాలన అనే కార్యక్రమానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు మన ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఏవైతే 6 హామీలను గ్యారంటీలను ఇవ్వడం జరిగిందో 48 గంటల్లో ఆడవాళ్లకు ఫ్రీ బస్ సర్వీస్ని అమలు చేస్తూ అలాగే రైతు భరోసా వీటికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ 4 కార్యక్రమాలను ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టు విక్రమార్క అన్నగారికి అలాగే మన మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారికి కమిషనర్లకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ జెడ్పీటీసీ గారికి వైస్ ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు వేదిక మీద ఉన్న పెద్దలకు కింద ఉన్న నా యొక్క అక్కా చెల్లెలకు అన్నా తమ్ములకు అలాగే ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనము చెప్పాలి ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అలాగే అబ్దుల్లాపూర్ మండల్ అబ్దుల్లాపూర్ గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి మనం ఇప్పటి వరకు ఒక డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో ఒక ఎంపీపీగా ఉండి కూడా మేము ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, అన్న మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు ఉన్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు కూడా ఉన్నారు. ఇక్కడ అన్న ఒకటే అన్న ఈ సభ దృష్టికి ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఆసరా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు కొడుకు ఎంప్లాయ్ అయి ఉంటే వాళ్ళకు ఇవ్వడం లేదన్న, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఉందని తల్లిదండ్రికి రావడం లేదు. ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు, రేపు అన్ని అమలు చేసేటప్పుడు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధారపడలేరు, ఏ కొడుకైనా కానీ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు. ఆసరా పెన్షన్ ఇప్పుడు మనం 4000 ఇస్తామని చెప్పడం జరిగింది. వాటిని ఎంప్లాయ్ అయి ఉన్న పిల్లలు అయి ఉంటే తల్లిదండ్రులకు అది ఏ రకంగా చేస్తారో ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకు చాలా మంది కూడా నా దగ్గరికి రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితి మన ప్రభుత్వంలో ఉండొద్దని మరొకసారి విన్నవిస్తున్నాను. అలాగే ఈ కౌంటర్లు 6వ తారీఖు వరకు ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ ఒక్కరోజే ఉంటాయని ఏం ప్రాబ్లం పడవద్దు. ఖచ్చితంగా అందరి లబ్ధిదారులందరికీ లబ్ధి చెందేలాగా ఈ ప్రభుత్వం మీకు ముందుంటుంది. రంగారెడ్డి అన్న మనకున్నాడు, మీతో పాటు మేము ఉంటాము స్థానికంగా. ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది. హెల్ప్ డెస్క్ వాళ్ళు ప్రజలను విసుక్కోకుండా ఖచ్చితంగా మీరు వాళ్ళకు సహకరించి చదువురాని వాళ్ళను విసుక్కోకుండా అమ్మా ఖచ్చితంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అందరూ లబ్ధి చెందాలని నేను కోరుకుంటూ మన రేవంత్ రెడ్డి అన్న గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సౌమ్యులు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు మాన్యులు సందీప్ కుమార్ సుల్తానియా సార్ గారిని ఆహ్వానిస్తారు. ఈనాటి ప్రజాపాలన
కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మేట్ గ్రామంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టు విక్రమార్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మన ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, కలెక్టర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ శృతి ఓజా గారికి, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ రచ్చకొండ సుధీర్ బాబు గారికి, వేదిక పైన ఉన్న ఇతర ప్రజాప్రతినిధులకి, వేదిక కింద గ్రామ సభ్యులందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి కోసం 6 గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అంటే 6 గ్యారంటీలో ముఖ్యమైన మీకు వెల్ఫేర్ సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. మీ జీవన శైలిలో మార్పు రావాలని ఆ ఉద్దేశంతో ఇటువంటి 6 గ్యారంటీలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలో ఇప్పటి వరకే 2 గ్యారంటీ అమల్లోకి వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, మనకు ఆర్టీసీ బస్లో ఉచిత ప్రయాణం మొదలైపోయింది. మీరు కూడా చాలామంది ఇప్పటివరకు ఉచిత ప్రయాణం మీరు లాభం పొంది ఉంటారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సాయం 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా చేయడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. అది కూడా లాభం మీ అందరికీ ఇప్పుడు కొంతమందికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మిగతా గ్యారంటీలో అమలు చేయడానికి ఇప్పుడు మొదటి అడుగు మనం పెట్టడం జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో ఈ రోజు నుంచి మిగతా గ్యారంటీలకు సంబంధించిన ఎవరైనా అర్హులు ఉన్నారో వాళ్ళ అందరి నుంచి ఈరోజు దరఖాస్తు స్వీకరణ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మొత్తం చాలా ఆలోచించి దరఖాస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కుటుంబంకి ఒకటి దరఖాస్తు ఉండాలని ఆ ఉద్దేశంతో ఒక్క కుటుంబంకి ఒకటి దరఖాస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క దరఖాస్తునే 5 గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు కొద్దిగా చక్కగా ఆలోచించి మీరు కొద్దిగా దాన్ని ఫిలప్ చేస్తే ప్రతి గ్యారంటీకి సంబంధించిన ఒక దాంట్లోనే ఉన్నాయి. ఈ దరఖాస్తు నమూనా స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగానే దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే ప్రజలకి ఎట్లా మేలు జరుగుతుంది, ప్రజలకి ఏ భాషల్లో రాస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో చాలా చక్కగా చాలా టైం స్పెండ్ చేసి ఈ నమూనాని తయారు చేయడం జరిగింది. మీరు ఈ రోజు నుంచి ఈ దరఖాస్తు మీ చేతిలో ఉన్నాయి, నేను కనపడుతున్నాయి నాకు. మీ చేతిలో ఉన్న దరఖాస్తుని చక్కగా ఫిలప్ చేసుకొని మీరు ఇక్కడ ఉన్న కౌంటర్లో ఈ రోజు నుంచి మీరు ఇవ్వాలి. ఏదో కారణం వల్ల మీరు ఈరోజు ఇవ్వలేకపోయారు అనుకోండి, మీరు ఈరోజు ఊర్లో లేక ఏదో వేరే కారణాలు ఉన్న వల్ల మీరు ఇవ్వలేకపోయారంటే మీరు టెన్షన్ పడాల్సింది అవసరం లేదు. మీరు రేపు కూడా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వచ్చు, లేదా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వచ్చు. మీరు ఈ రోజు కాకపోతే మళ్ళీ మనకు రాదు అని ఆ టెన్షన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు. సాధ్యమైన వరకు ఈరోజు మీరు అందరూ ఇచ్చేసేయండి. ఏ వల్ల కాలేకంటే మీరు రేపు ఎల్లుండి 6 తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 6 తారీఖు వరకు మీకు ఈ దరఖాస్తు స్వీకరణ చేయడం జరుగుతుంది. ప్రతి 4 నెలల ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈసారి మీరు చేయలేకపోయారంటే అయిపోయింది, గతం అయిపోయింది అట్లా కాదు. ప్రతి 4 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా లక్షలాది మందికి ఈ కార్యక్రమం ద్వారా 5 గ్యారంటీ మన ముఖ్యంగా మహాలక్ష్మి, అదేవిధంగా రైతు భరోసా, గృహ జ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, అమరవీరులకు కూడా ఇంద్రమ్మ ఇండ్లు, చేయుత అంటే పెన్షన్లు ఆ కార్యక్రమం ఈ ద్వారా చేయడం జరుగుతుంది. ఒకటి అంటే ఇప్పుడు వరకు పెన్షన్ ఎవరికి వస్తున్నాయి వారు దీంట్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి పెన్షన్ రావట్లేదు వాళ్ళే దీంట్లో అప్లై చేయాలి. కొంతమంది కన్ఫ్యూజన్లో మాకు వస్తానే మళ్ళీ అప్లై చేయాలని, మిగతా అన్ని మీరు అప్లై చేయాలి. కానీ పెన్షన్ ఎవరికి ఆ ఫామ్లో కూడా రాయడం జరిగింది. ఎవరికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నాయి వాళ్ళు దీంట్లో అప్లై చేయడానికి అవసరం లేదని కూడా, ఎవరికి రాలేదు అంటే వాళ్ళ దీంట్లో అప్లై చేయాలి. ఏ కేటగిరీ ఉన్నాయి అది కూడా ఈ ఫామ్లో పెట్టడం జరిగినాయి. మీరు ఏ కేటగిరీలో అర్హులైన ఉన్నారు ఆ కేటగిరీ మీరు టిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చేస్తున్నాయి. ఒకసారి ఫామ్ ఫిల్అప్ అయిన తర్వాత మళ్ళా దానికి వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ తర్వాత ఎవరైనా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మీ అందరికీ డబ్బు పంపించడం జరుగుతుంది. ఈ కొన్ని రోజుల్లోనే ఇటువంటి కార్యక్రమం జరిగే అంటే మనకు అవకాశం ఉన్నాయి. తప్పనిసరిగా ఈ ప్రజాపాలన సదస్సు ద్వారా మీరందరూ ఈ కార్యక్రమంకి లాభం తీసుకోవాలి. అందరూ అర్హులైనా మీరు అప్లై చేయాలి. చాలా అంటే కౌంటర్ కూడా మీరు అందరూ చూస్తున్నారు, చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి క్యూలో ఒక 100 కుటుంబంకి ఒక క్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీ దగ్గర మనం ఒక 1000 కుటుంబం ఉన్నారు అనుకోండి,
10 కౌంటర్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ప్రాబ్లం రాకూడదు, ఇక్కడ గలాటా రాకూడదు. టెంట్లు సమయాలలో దాంట్లో ప్రజలకి ఏం రకాలు ఏర్పాటు చేయాలా అంటే డ్రింకింగ్ వాటరు అవన్నీ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏ ఇబ్బంది రాదు. మీరు ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మీరు ఈ ప్రజాపాలన దరఖాస్తు మీరు ఇవ్వండి. ఆ ఇచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుంది. ఇది చెప్పి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ నేను మీ అందరితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చక్కగా కార్యక్రమం యొక్క విశేషాలు వివరించారు. ఇప్పుడు అభిమానపు పలకరింపు, అందరి వాడనే గుర్తింపు, ఎట్టి తరుణాన్నైనా దాటే నేర్పు, వాక్కుల్లో స్పష్టత, విమర్శలో క్లుప్తత, అన్ని తరుణాల్లో స్థితప్రజ్ఞుడు, మేరు నగధీర ప్రపూర్ణ గుణుడు. అందుకే రాజకీయపు అనుభవాల మేలిమి వజ్రపు కడ్డి మన శాసనసభ్యులు మల్లారెడ్డి రంగారెడ్డి గారిని సాదరంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రజాపాలన 6 కార్యక్రమాలు డిజైన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన ఈనాటి ఉప ముఖ్యమంత్రి, ఆనాటి మన ప్రాంతంలో పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు అడిగి ఇదే అబ్దుల్లాపూర్ మెట్టు నుండి 3 రోజులు ఈ మండలంలో పాదయాత్ర చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా అన్న పట్టి విక్రమార్క గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అధికారులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గారు, జెడ్పీటీసీ దాస్ గారు, సర్పంచ్ కిరణ్ గారు, వైస్ చైర్మన్ శ్రీధర్ గారు, వేదిక మీద ఉన్న అనితా ధనరాజ్ గారు, ఇంకా మంగమ్మ గారు, కుమార్ గారు, శేఖర్ గౌడ్ గారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన మా అన్నాదమ్ములు, మా అక్కా చెల్లెళ్ళు, మా పార్టీ నాయకులు, ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు ఈరోజు నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గడిచిన 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని దించి మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మీ అందరినీ నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ రోజు పెద్దలు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఈ రోడ్లన్నీ కూడా తిరిగి మీ సమస్యలన్నీ అడిగిండు. అందుకే నేను ఈరోజు అన్నా మీరు ఇక్కడ రావాలి, మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి రమ్మని అడగగానే అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి మన పెద్దలు వచ్చిండ్రు. ఇది పూర్తిగా మీకోసం మేమిచ్చినటువంటి, మన ప్రభుత్వం రాకముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వచ్చినటువంటి 2 రోజుల లోపలనే 2 పథకాలు అమలు చేసి ఈరోజు తిరిగి మిగతా 4 పథకాలను అమలు చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే పేద ప్రజలకు మాట తప్పేది లేదు అనేటువంటి దానికి ఈ కార్యక్రమం నిదర్శనం.
మేము 2004 నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు, ఇచ్చినటువంటి పింఛన్లు, ఇచ్చినటువంటి ఇల్లు తప్ప గడిచిన 9 సంవత్సరాలలో ఏ ఒక్క ఇల్లు కానీ, ఏ ఒక్క రేషన్ కార్డు కానీ, ఏ ఒక్క పింఛను కానీ ఇచ్చిన పాపాన ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు నిజంగా మనందరికీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తిన పొట్టింది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఆనాడు మన ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతా కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారంలో భాగంగానే ఈ యొక్క ప్రజా పరిపాలన ప్రజల కోసం మేము ఏమి చేయాలని ఆలోచన చేసిన తర్వాతనే ఈ పథకాలను ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రారంభిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పేద ప్రజల కష్టాలు తీరాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యం కాదని నిరూపిస్తున్నటువంటి సందర్భం ఇదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరందరూ పెద్ద ఎత్తున నా విజయం కోసం, నా గెలుపు కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, సోదరులందరూ ఇంత పెద్ద ఎత్తున చుట్టుపక్కల మరి నియోజకవర్గాల కంటే మిన్నగా దాదాపు 41,000 మెజార్టీతో మీరు గెలిపించినారంటే మీరు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకున్నారు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి బాటలేయాలనుకున్నారు. కాబట్టి ఈరోజు మీరు మరి నన్ను కానీ మా ప్రభుత్వాన్ని కానీ తీసుకొచ్చినటువంటి ఘనత మీదే అని చెప్పి తెలియపరుచుకుంటూ మరి పెద్దలు గౌరవనీయులు మరి మన ఉప ముఖ్యమంత్రి గారు ఇంకొక కార్యక్రమానికి వెళ్ళేది ఉంది, ఎయిర్పోర్ట్లో సమయం లేదు కాబట్టి పెద్దలు మాట్లాడతారు. అంతకుముందు మరి ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరినీ అభినందిస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభాధ్యక్షులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అట్లాగే స్థానిక ఎంపీపీ రేఖా మహేందర్ గారికి, స్థానిక జడ్పీటీసీ సభ్యులు దాసు గౌడ్ గారికి, స్థానిక సర్పంచ్ కిరణ్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమాన్ని స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులందరికీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇతర సిబ్బంది అందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సోదరు సోదరిమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం
పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885 పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతా ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజైనటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన, పేద వర్గాలకు సంబంధించిన, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇందిరమ్మ రాజ్యం ఈరోజు అప్లికేషన్, ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మిత్రులారా, నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి
సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకోని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా, పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు, గత 9 ఏళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన 9 ఏళ్లుగా చూశాం. మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు. చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా. మిత్రులారా, నిజమే, నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను. చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకొని బతకొచ్చని ఆశించాం. కానీ ఇవేమీ రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది. పేదవాళ్ళకి పంచినటువంటి భూములు, ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగడుగునా నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. ఈ పాలన ప్రజల కోసం. అందుకోసమే ఈరోజు చెప్పాము చాలా స్పష్టంగా, కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఇదే ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, దాని సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ అప్లికేషన్లన్నీ ప్రశాంతంగా అందరూ ఆయా కౌంటర్లో ఇవ్వండి. నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, మా కండ వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలా మంది ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు. ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు,
మాలాగని రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. అందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈసారి ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. గుడికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువుల్ని కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ కల్పించాం. దాన్ని దిగ్విజయంగా చేస్తాం. అట్లాగే మనందరికీ తెలిసిందే, వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం. ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
నెరల్లు కురిసెను మా హృదయం నింగిలో హరివిల్లుగా విరిసెను తేజము ఉత్తేజము మా మనసులు నింపగా తేజము ఉత్తేజము మా మనసులు నింపగా ఇచ్చోటికి విచ్చేసిన మహిళా మనులందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం శుభ స్వాగతం ఆనదీయులారా మహిళా మనులారా ఆనదీయులారా మహిళా మనులారా సాంస్కృతిక సార కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇతర సిబ్బంది అందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సోదరి సోదరిమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885 పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద
రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన రాజ్యం ఈరోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మిత్రులారా, నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకొని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా, పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు, గత 9 ఏళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన 9 ఏళ్లుగా చూశాం. మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు, చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా. మిత్రులారా, నిజమే, నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను. చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకొని బతకొచ్చని ఆశించాం. కానీ ఇవేమీ రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది. పేదవాళ్ళకి పంచినటువంటి భూములు, ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగడుగున నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. ఈ పాలన ప్రజల కోసం. అందుకోసమే ఈరోజు చెప్పాము చాలా స్పష్టంగా, కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఇదే అక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, దాని సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ అప్లికేషన్లన్నీ ప్రశాంతంగా అందరూ ఆయా కౌంటర్లో ఇవ్వండి. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, మా కండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా.
అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు. ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోసుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. అందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని, ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. గుడికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువుల్ని కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ కల్పించాం. దాన్ని దిగ్విజయంగా చేస్తాం. అట్లాగే మనందరికీ తెలిసిందే, వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం. ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా, అధ్యక్షులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అట్లాగే స్థానిక ఎంపీపీ రేఖా మహేందర్ గారికి,
స్థానిక జడ్పీటీసీ సభ్యులు దాసు గౌడ్ గారికి, స్థానిక సర్పంచ్ కిరణ్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమాన్ని స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులందరికీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇతర సిబ్బంది అందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సోదరు సోదరిమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885 పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే, ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి, మీ మనసులు గెలిచి, మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజైనటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి గ్రామంలో సభ పెట్టి, ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం,
అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన రాజ్యం ఈరోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మిత్రులారా, నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకొని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా, పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు, గత 9 ఏళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన 9 ఏళ్లుగా చూశాం. మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు. చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా. మిత్రులారా, నిజమే, నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను. చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకొని బతకొచ్చని ఆశించాం. కానీ ఇవేమీ రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది. పేదవాళ్ళకి పంచినటువంటి భూములు ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగడుగున నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. ఈ పాలన ప్రజల కోసం. అందుకోసమే ఈరోజు చెప్పాము చాలా స్పష్టంగా, కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఇదే ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాలని, దానికి సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ అప్లికేషన్లన్నీ ప్రశాంతంగా అందరూ ఆయా కౌంటర్లో ఇవ్వండి. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మా కండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా
ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలా మంది ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు. ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. అందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని, ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. గుడికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువులను కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ కల్పించాం. దాన్ని దిగ్విజయంగా చేస్తాం. అట్లాగే మనందరికీ తెలిసిందే, వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం. ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా, అధ్యక్షులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి